రూ. 10 మొదలైన మీ సంపాదన యాహ్! ఈరోజు ఎన్ని లక్షలకెళ్ళింది? అలా ఏం లేదు బాగుంది. హ్మ్. అలా లక్కీగా అంతా కూడా హ్యాపీగా హ్మ్. చేసుకుంటూ సినిమాలు గ్యాప్ లేకుండా హ్మ్. అలా చేసుకుంటే హ్యాపీగా. ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్డా? ఫైనాన్షియల్‌గా అంటే మనకెప్పుడు నాకు అదే అంటున్నాను. నేను ఆ థాట్‌లోకి రాను. హ్మ్. ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్డ్ అని నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే వెనకాల తరిగిపోద్దండి. హ్మ్. అది మనం ఏం చేయాలి. ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్డ్ అంటే నువ్వు ఫైనాన్షియల్‌గా ఫస్ట్ మెంటల్లీ సెటిల్ అవ్వాలి. హ్మ్. దెన్ నువ్వు ఫైనాన్షియల్‌గా ఎంత సెటిల్ అయినా మెంటల్‌గా సెటిల్ లేకపోతే ఏం చేయలేమండి. హ్మ్. నాకది ఉంది. నా దగ్గర రూపాయి ఉన్నప్పుడు నేను ఒకలాగే ఉంటా. రూ. 1,00,000 ఉన్నప్పుడు ఒకలాగే ఉంటా. హ్మ్. సో, నేను హ్యాపీగా వెల్ సెటిల్డే. సో, ఓకే. నాకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు సినిమాలు లేకపోయినా ఇంటికెళ్ళి వ్యవసాయం చేసుకుంటా. నాకు ఆ నామోషి ఉండదు. హ్మ్. నేను ఇప్పటికే మొన్న ఇంటికెళ్ళాను పండక్కి. నేను పొలానికెళ్ళా. ఏమైనా పని ఉంటే చేసుకున్నా వచ్చేసా అంతే. హ్మ్. ఊర్లో ఎవరు పట్టించుకో ఏరా వాడు ఎట్టకని వాడతారు. ఏరా ఇంత ఆర్టిస్ట్ ఇంత పెద్ద యాక్టర్ నువ్వు మళ్ళీ వచ్చి ఇలా పని చేస్తున్నావు అంటారు అంతే. వాడేంటంటే వాళ్ళేంటి యాక్టర్ కదరా యాక్టర్ పని చేయకూడదు అనేది వాళ్ళు. నాకు అది ఉండదు. నేను నార్మల్గా ఏంటి మామూలుగా ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అదే చేసుకోవాలి. ఎన్ని ఎకరాలు ఉంది ఊర్లో? ఊర్లో బాగానే ఉందండి. ఒక 6, చెప్పండి. 7 దాకా ఉన్నాయి. 6, 7 ఎకరాలు ఉంది. ఏ పంట వేస్తున్నారు? ఇంకా ఒరే అండి. ఒరే. ఇదివరకు అరటి తోటలో వేసేవారు. కోతులు హ్మ్. ఎక్కువైపోవడం వల్ల అవును. మీ సైడ్ అన్నవరం మీకు దగ్గరేనా? అన్నవరం దగ్గర. చాలా చాలా ఎక్కువ. అవును. అంటే ఎక్కువ అంటే ఏం కాదండి. ఇదివరకు అడవులు ఉండేవి. హ్మ్. ఆ అడవుల్లో రకరకాల ఫుడ్ దొరికేది వాటికి. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ కొట్టేస్తున్నారు. లేదంటే ఒక సైడ్ మైనింగ్ అని ఒక సైడ్ ఇదని అదని కొట్టేస్తుంటే వాటి దానికి ఫుడ్ ఉండట్లే. నేచర్ని నువ్వు పాడు చేస్తుంటే ఇంకా నేచర్ ఎక్కడ పడుతుంది వచ్చి కరెక్ట్. మన దగ్గరే పడాలి. నువ్వు నేచర్ని పాడు చేస్తున్నావు. నేచర్ని డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. ఏందో ఇప్పుడు ఆ, నీకు మళ్ళీ ఎవరన్నా కేర్ తీసుకుని అడవిలో ఏదో పిచ్చి చెట్లు కాకుండా ఫ్రూట్స్ జంతువులు తినే తినే. ఫ్రూట్స్ హ్మ్. ఏమన్నా అలాంటివి ఏమన్నా నాటి వాటిని చేస్తే జనాల్లోకి రాకుండా అవి హ్యాపీగా అక్కడ బతుకుతాయని నా ఉద్దేశం. హ్మ్. హ్మ్. ఆ, ఆ రూ. 10 సంపాదన ఏంది అసలు అది? ఏదండి ఫస్ట్ మీ కెరీర్‌లో రూ. 10 సంపాదన. అది నేను అదే అంటున్నాను. ఫస్ట్ నాకేంటంటే అప్పటికి ఇంటి దగ్గర అడిగితే ఇస్తారు. హ్మ్. కాకపోతే ఫ్రెండ్స్ అందరూ పనిలోకి వెళ్దాం అంటారు. హ్మ్. అలాంటి టైంలో ఓకే మనం ఎందుకు అడగడం అస్తమా అని వాళ్ళకి కూడా ఇప్పుడు ఫాదర్ ఉన్నారు అనుకోండి మదర్కి డబ్బులు ఎక్కడ నుంచి ఫాదర్ తెచ్చేస్తాడు కాబట్టి ఐడియా ఉంటుంది. మన ఫాదర్ లేరు కదా మనమే తెచ్చుకుందాం హ్మ్. అని నేను మనకి జీడిమాడి తోటలు ఉంటాయి కదండి. జీడిమాడి తోటలు వేయడం అవును. అవును. ఐడియా ఉంది. జీడిమాడి తోటల్లో పిక్కలు ఏరడానికి వెళ్ళేవాళ్ళం. హ్మ్. బిందె పిక్కలు ఏరితే రూ. 10 ఇచ్చేవారు. హ్మ్. మేము స్కూల్ టైంకి ఒక 2 బిందెలు ఏరుకోవాలి. 2, 3 ఫ్రెండ్స్ కలిపి 4, 5 బిందెలు ఏరుకుంటే హ్మ్. డబ్బులు వచ్చేవి. ఇంకా ఆ డబ్బులు జేబులో వేసుకోవడం స్కూల్కి వెళ్ళడం హ్మ్. సాయంత్రంకి ఒకటి వచ్చాడు అంతే. అయ్యండి అంతే. ఆ టైంకి అది చాలా ఎక్కువ. ఆ టైంకి రూ. 10 అంటే ఇప్పుడు రూ. 100 వాల్యూ లేదు. ఇప్పుడోళ్ళకి తెలీదు అసలు రూ. 10. అసలు అసలు మనీ అంటే వాల్యూ వాల్యూ లేకుండా లేదు. పోయిందండి ఇప్పుడు అంతే. అంటే మనీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు చాలా క్లోజ్ సర్కిల్ నుంచి తెలుసుకున్న క్వశ్చన్. కసిరెడ్డికి ఇప్పటిదాకా ఫుల్ రెమ్యునరేషన్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. బట్ చాలామంది మీ చుట్టూ ఉన్నవాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు మేనేజర్‌ని పెట్టుకోమని. బట్ మీరు ఆ అప్రోచ్‌కి వెళ్ళట్లేదు. ఇదంతా నిజమేనా? ఏం జరుగుతుంది అసల? అలా ఏం లేదండి. నాకు అందరూ ఇచ్చారు. అందరిచ్చారా? ఇవ్వనోళ్ళు ఎవ్వరు లేరు. నిజమేనా? ఆబ్వియస్లీ నాకు ఇవ్వనోళ్ళు ఎవరు లేరు. హ్మ్. ఫుల్ అమౌంట్‌లో నాకైతే వచ్చినాయా? ఫుల్ అమౌంట్లే. ఫుల్ అమౌంట్‌లో. అసలు అలా ఎప్పుడు ఏం లేదండి. హ్మ్. నాకంటే అంత మేనేజర్ని పెట్టుకుని ట్రావెల్ చేసే అంత ఇది నాకు లేదు ప్రస్తుతానికి. అంటే నేను నా వల్ల అవ్వట్లేదురా నేను హ్యాండిల్ చేయలేను అన్నప్పుడు నువ్వు వెళ్ళాలి. హ్మ్. ప్రస్తుతానికి నేను ఎక్కువ సినిమాలు చేయనండి. హ్మ్. సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ ఉంటా. అది గ్యాప్ లేకుండా ప్లాన్ చేసుకుంటా. హ్మ్. సో ఎక్కువ సినిమాలు చేయను. మీరు అందుకే లాస్ట్ ఇయర్ చూస్తే 2025 రెండే సినిమాలు రిలీజ్ అయినాయి. హ్మ్. కింగ్డమ్, గుర్రం పాపిరెడ్డి. ఈ ఇయర్ ఒక 2, 3 ఉంటాయి అంతే. ఓకే. చాలండి. మనీ కోసమో లేదంటే దానికోసం సినిమాలు చేసేలా అంటే నీకు ఈ 7 ఇయర్స్లో 100 సినిమాలు చేయొచ్చండి. నో చెప్తారా మీరు ఖచ్చితంగా? చెప్తానండి. నో చెప్తారు. నేను చెప్తా. హ్మ్. డబ్బులు పోతాయి అట్ట భయం లేదా? వచ్చే రెమ్యునరేషన్ పోద్ది. హ్మ్. అదేం ఉండదు సార్ నాకు. హ్మ్. నాకు జెన్యున్గా అనిపించింది చెప్పేస్తాను. నాకు చాలా ఇంకా ధైర్యం కావాలి నో చెప్పాలంటే ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయినా తర్వాత అర్థం చేసుకుంటాడని నేను చెప్తా. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇస్తానన్నారు. హ్మ్. ఒక రూ. 1,00,000 ఎక్స్ట్రా ఇస్తారని సినిమా చేస్తే హ్మ్.
అది అవ్వదని తెలిసినప్పుడు మనం చేసి అనవసరం అండి. అలా చేయనప్పుడు చాలామంది నొచ్చుకుంటారు, చాలామంది అవును. అవును. రకరకాలుగా రాస్తారు. అవును. బట్ అవి నేను పట్టించుకోను. మీ అదృష్టం ఏందంటే ఇంకా ఎవరు రాయలా. రాశారు, మీరు మీరు చూడలేదు అంతే. అంతేనా? రాశారు, హ్మ్. బోలెడంతమంది రాశారండి. బట్ ఏంటంటే మనం చాలామంది కూడా ఇంటర్వ్యూలు ఇమ్మన్నారు దాని గురించి. నేను అన్నాను, హ్మ్. ఇంతే సార్ ఏమి ఇప్పుడు రాశారని ఇప్పుడు మీరు చూసారు కాబట్టి మీకు తెలుసండి, చూడనోడికి తెలియదు అది. హ్మ్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకో, నా గురించి తెలిసిన ప్రతి ఓడు చూస్తాడు, ఏదో రాశారంట రాజ్కుమార్ కోసం అని. హ్మ్. ఇంక మనం ఏం చేస్తామండి, అది వేస్ట్ కదా. వాళ్ళని హీరోలు చేయాలి మనం. హ్మ్. ఎందుకు మనం మాట్లాడుకొని మన పని మనం చేసుకుపోతే రాసేవాడు రాస్తూ ఉంటాడు, చూసేవాడు చూస్తూ ఉంటాడు. అది మనకు అనవసరం ఇంకా. అండ్ 'కింగ్డమ్' విషయానికొస్తే నాకు తెలిసి హీరో గారు గాని, మీరు గాని, ఉమ్. నాగవంశీ గారిని నేను 'కింగ్డమ్' రిలీజ్‌కి ముందు పర్సనల్‌గా కలిసాను. కలిసినప్పుడు ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పారంటే సినిమా మీద, మూవీ యూనిట్ మొత్తం కూడా అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు 'కింగ్డమ్' విషయంలో. బట్ రిజల్ట్ మిమ్మల్ని బాధపెట్టిందా? బాధ పెట్టిందండి. హ్మ్. అంటే మనం మంచిగా, మనం ఎంత చేసినా, మంచి క్యారెక్టర్ మీది గూడా. మనం ఎంత మంచి సినిమా చేసినా, సినిమా సక్సెస్ అయితేనే మన క్యారెక్టర్ కూడా ఎలివేట్ అవుతుంది. కరెక్ట్. కరెక్ట్. ఆ సినిమా ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అయినట్టే అండి. హ్మ్. ఆబ్వియస్లీ మనకి తెలిసినా తెలియకపోయినా సినిమా సక్సెస్ మన సక్సెస్. హ్మ్. సినిమా ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అయినట్టే. అందులో పెద్ద సినిమాలు సక్సెస్ చాలా పెద్దగా ఉంటుంది, హ్మ్. లైక్ లక్కీ భాస్కర్. కరెక్ట్. సో అలా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అంటే మీరు మీ పర్సనల్‌గా చెప్పండి. ఎక్కడ తేడా కొట్టింది 'కింగ్డమ్'? అంటే అలా మనం జడ్జ్ చేయలేం సార్. అది హ్మ్. అది ఎందుకంటే ఏమో, ఈ ఎక్కడ అంటే నువ్వు ఒకవేళ నేను చెప్పినా అది హిట్ అవ్వాలని లేదు, హ్మ్. వేరే వాళ్ళు చెప్పినా హిట్ అవ్వాలని లేదు. టైం అంతే. కొన్ని కొన్ని సినిమాలు ఎందుకు పోయాయంటే నువ్వు చెప్పలేవు. ఇప్పటికే ఉంటాయి కొన్ని కొన్ని సినిమా. అవును. కలేజా ఎందుకు పోయిందంటే తెలియదు, అతడు ఎందుకు పోయిందంటే తెలియదు. హ్మ్. నిజం. నిజం. గోవిందరాంధ్రవర్ల అది ఎందుకు పోయిందంటే తెలియదు, అందరవాడి సినిమా ఎందుకు పోయిందంటే తెలియదు. హ్మ్. ఏంటంటే అప్పటికి ఆ టయానికి ఆ జోనర్స్ మేబీ అడ్వాన్స్డ్ అవ్వచ్చు, కరెక్ట్. అడ్వాన్స్డ్ జోనర్స్ అవ్వచ్చు అంతే హ్మ్. అండి. ఇప్పుడు 'కింగ్డమ్ 2' ఉంటుందా? అది తెలీదండి ఇంకా తెలీదు. మనకి. అంటే ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు రౌడీ జనార్దనం, హ్మ్. మీ ఫ్రెండే కదా డైరెక్టర్? మా ఫ్రెండ్ హ్మ్. డైరెక్టర్. హ్మ్. హ్మ్. తర్వాత రవితేజ గారిది ఒకటి, ఏ సినిమా అది? ఇంకా టైటిల్ పెట్టలేదు. ఓకే. డైరెక్టర్ ఎవరు? శివ నిర్వాణ గారు, ఓకే. సూపర్. రవితేజ గారు, హ్మ్. మైత్రి, హ్మ్. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. హ్మ్. ఇప్పుడు చెప్పాను కదా, రుష్యా హీరో, హ్మ్. నాగవంశీరాల బామ్మతిది. 'దుల్కర్' గారితో కూడా సినిమా చేస్తామని దుల్కర్ చెప్పారు. కదా, ఆకాశంలో ఒక తార. అది ఎప్పుడు రావచ్చండి సినిమా? ఇయర్ ఉంటుందండి, ఇయర్ ఇయర్ ఉంటది. ఉంటుంది. హ్మ్. అండ్ ఇంకా అలా ఇంకా చాలా ఉన్నాయండి చిన్న చిన్న సినిమాలన్నీ. హ్మ్. ఇప్పుడు చాయ్ వాళ్ళ రిలీజ్ ఉంది హ్మ్. నెక్స్ట్ వీక్. హ్మ్. 'చాయ్ వాలా' మీద చాలా పర్సనల్‌గా ప్రమోషన్స్ గాని, చాలా గట్టిగా కూర్చున్నారు. కారణం ఏంటి? డైరెక్టర్ నాకు డైరెక్టర్ అండ్ శివ హీరో, హ్మ్. ఇద్దరు ఏంటంటే బాగా క్లోజ్. హ్మ్. అలానే కదా ఏ సినిమా కన్నా కూర్చుంటాం. కరెక్ట్. కాదు ఏంటంటే నాకు డైరెక్టర్ ప్రమోద్ ఏంటంటే, నాకు అందరికంటే ఫస్ట్ కథ చెప్పింది నాకే ప్రమోద్. హుహు. అప్పటికి అతని దగ్గర ప్రొడ్యూసర్ లేరు, ఎవ్వరు లేరు. అన్న మీరు ఈ సినిమా చేయాలా అంటే ఓకే చేస్తా, హ్మ్. 2022 ఎండింగ్లో చెప్పాడు. ఓహ్! వాడు అప్పటి నుంచి ఆడి జర్నీ నాకు తెలుసు కాబట్టి, ఇప్పుడు పాపం స్ట్రగుల్ అవుతానే ఫైనల్లీ డైరెక్టర్ అయ్యాడు. యాక్చువల్‌గా మా కొలీగ్ ఒక అతను ఉన్నాడు మన ఆఫీస్‌లోనే. ఓకే ఓకే. మీ టీజర్ వచ్చినప్పుడు 'చాయ్ వాలా' టీజర్ వచ్చినప్పుడు తను మాట్లాడుతూ రైటరే తను గూడా. ఉమ్. తను మాట్లాడుతూ ఈ మధ్యగా అంటే టీజర్ అనేది ఎప్పుడు కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తదంటే, ఒక సెన్సిబిలిటీని మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తది. అవునండి, అవును. కామెడీనో, యా, ఎమోషనో ఏదో ఒకటి. ఆ రైటర్ అన్నమాట అంటే రైటర్ అంటే మీడియాలోని రైటరే. బట్ సినిమా అదే సెన్సిబిలిటీస్ అదే ఉన్నాయి. అదే. అతను అన్నమాట ఈ మధ్య కాలంలో ఒక చిన్న టీజర్‌లో అన్ని ఎమోషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేసిన అవునండి, అవునండి, టీజర్‌రా అన్నీ ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చింది టీజర్ అని చెప్పి అన్నారనమాట. ఫాదర్ సో అండ్ సన్, అవును. ఫ్రెండ్షిప్. అవును. సో ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా చాలా బాగుంటుందండి. హ్మ్. ఫాదర్ సన్ ఎమోషన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, హ్మ్. ఈ అవును. సినిమా కూడా ఫెయిల్ అవ్వదని అనుకుంటున్నా. హ్మ్. మంచి ఎమోషన్ అండి, రాజీవ్ కనకాల గారిది, హ్మ్. శివది, హీరోది చాలా మంచి ఎమోషను. ఆ ఎమోషను అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఓహ్! కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? ఆబ్వియస్లీ కాన్ఫిడెంట్గా ఉంటాం. ఇంకా తర్వాత ఆడియన్స్ హ్మ్. అంతే. బట్ ఆ సినిమా విషయంలో నాకు ఇంకో డౌటు. ఫిబ్రవరి 6 కదా రిలీజు. ఫిబ్ 6th. బట్ డేట్ దగ్గరికొచ్చేసింది. ప్రమోషన్స్ మాత్రం ఇప్పుడు మీరు కనిపిస్తున్నప్పుడే ఫాస్ట్ అయినాయి. చాలా తక్కువ టైం ఉంది. ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? అది తెలియదండి, ఒకసారి కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్నారా టీం టీము? అంతా. ఇంకా లేదండి, టైం రేపు తక్కువుందనేది అర్థమవుతుందా? మాట్లాడుకున్నాం. అది ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసుకుని చేస్తారండి, మీరు జనాలు గతంలో రీచ్ సినిమా అవ్వడానికి కూడా ఎలా. ఇలాగే 'గుర్రం పాపిరెడ్డి' సినిమా అవునండి, చాలా తక్కువ ఆహ్, టైం. ప్రమోషన్స్ చేశారు. అవునండి.
ఈ ఒకరోజు ఒక ప్రమోషన్, ఒకరోజు ఒక ప్రమోషన్, ఒకరోజు టక్క 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 చేసుకుంటారు. బట్ నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ. అవునండి. సినిమా రిలీజ్కి ముందు చేశారు, అవును సార్. కనిపిస్తుంది కానీ ఫస్ట్ నుంచి రిజిస్టర్ అవ్వలేదు సినిమా. అవునండి. సినిమా రిజిస్టర్ అయ్యే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జరిగిపోయింది. సో ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? అదంటే మనం అదే సిచ్యువేషన్ సార్, మనం ఏం చేయలేం, సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా వెళ్తుంది. మరి మన ఎఫర్ట్స్ ఎప్పుడు రాంగ్ ఉండకూడదు. నువ్వేంటే మనకి ఏదో ఉంటుంది భగవద్గీతలో, పని చేయి ఫలితం ఆశించి, కానీ అలా ఏంటంటే మనకు తెలిసింది మనం చెయ్యాలి, ఆ తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అందుకే ఆడియన్స్ దేవుళ్ళు అంటారు. సూపర్. అండ్ యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నా క్వశ్చనరీలో ఈ క్వశ్చన్ లేదు, మీరు వచ్చినాక నాకు అనిపించింది. అనిల్ రావిపూడి గారు ఇప్పుడు ఆయన అసలు గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది. సో ఆయన అంటే మీ కామెడీ టైమింగ్కి ఆయన కామెడీకి అదిరిపోద్ది నాకు తెలిసి. సో ఎప్పుడైనా ఆయన సినిమాలో ఛాన్స్ రావడం కానీ లేదా టాక్స్ నడవడం కానీ F3కి వచ్చిందండి. ఓకే. సో ఆ టైంలో కూడా డేట్లు ఇష్యూ. ఇక్కడ ఏదన్నా ఒక సినిమా పోయిందంటే ఆర్టిస్ట్కి డేట్ల విషయంలోనే ఉంటుంది. ఆ టైంలో సెట్ అవ్వాల. మళ్ళీ ఆయన ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? లేదండి. అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలంటే కారణం ఏంటి? ఎవరండి? మీరే ఛాన్స్ కోసం లేకపోతే ఆఫీస్కి అంటే వెళ్ళడం? నాకు అది తెలీదు ఆ ప్రాసెస్. ఇప్పుడు దాకా జరగలేదు కదా, వెళ్ళలేదు కదా, ఎవరిని వెళ్ళలేదు కదా? ఎవరిని వెళ్ళలేదండి. నాకు తెలియదు ప్రాసెస్. దట్ నాకు ఓకే వస్తే చేద్దాం, లేదంటే లేదు, అంతే. నేను ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతారండి, అన్న మీ ఫ్రెండ్ సినిమా జరుగుతుంది, నువ్వు పెట్టించన్న, పలానా డైరెక్టర్తో నువ్వు సినిమా చేసావు కదన్నా, వాళ్ళ ఆఫీస్ ఓపెన్ అయిందంట, మేము వెళ్తాం, మీరు చెప్పండి అన్న అంటారు. బట్ ఏంటంటే మనం ఏం చెప్పినా ఆ టైంకి వాళ్ళ మైండ్లో కరెక్ట్ ఆ ఆర్టిస్ట్ అని వస్తేనే మనల్ని పిలుస్తారండి, లేకపోతే పిల్లలు. సో ఎందుకు పనిమాల వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఒకవేళ లేదమ్మా ఆల్రెడీ అయిపోయాయి అంటే మళ్ళీ మనం బాధపడాలి, ఈ ఎందుకు అన్నీ మనం అసలు ఆ థాటే లేకపోతే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని నేను బేసిక్గా ఎవరిని అప్రోచ్ అవునండి. F3లో ఏ క్యారెక్టర్ మిమ్మల్ని తెలియదండి. అది నేను అంతా డేట్లు అడిగారు ఫస్ట్, డేట్లు ఈ డేట్లు అయితే కష్టం సార్ అన్న, సరే అండి మళ్ళీ చేస్తా ఉన్నారు, ఇంక అంతే. ఓకే. అండ్ ఇది తెలియక అడుగుతున్నాను, నిజంగా మ్యారేజ్ అయిందా? ఇంకా లేదు సార్. ఇంకా లేదు. ప్లాన్స్ ఉన్నాయా? చేసుకుందాం లేండి సార్. ఎందుకు అంత డల్గా చెప్తున్నారు? ఏదండి ఏం చేసుకున్న వాళ్ళందరినీ చూసి భయం వేస్తుంది మ్యారేజ్. ఎలాంటి అమ్మాయి కావాలి? ఏం సార్ మంచిగా ఉండాలి అంతే, ఏముంటుంది. మంచిగా అంటే అందంగా ఉండాలా లేకుంటే? అది మనం చేయలేము సార్, మనం అనుకుంటాం కానీ అన్నీ అవుతాయి. రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. రిక్వైర్మెంట్ అని మనం ఏం ఉండదండి, మనకు అటు మంచిగా ఉంటే వాళ్ళకి అటు మంచిగా ఉంటారు అంతే. లవ్ ఏం లేదా? లేదు లేదు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే మళ్ళీ మీ కోర్ స్ట్రెంత్ మ్యూజిక్, సో దానికి ఏమన్నా వెళ్ళబోతున్నారా, లేకుంటే డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా, ప్రొడ్యూసింగ్ చేసే ఛాన్స్ ఉందా? అంటే చాలా మంది ఇక్కడ అంత దగ్గర లేదండి. సో ఎలా ఉండబోతుంది మీ అప్రోచ్ ఫ్యూచర్లో? అది ఫ్యూచర్ని ఎప్పుడు మనం డిసైడ్ చేయలేము సార్, ఏదో కళ్ళకి అంటుంది తప్ప కళ ఏది ఈరోజే ఇక్కడ ఉంటాం రేపు ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. సో నేను అదే అంటున్నాను, నేను పెద్దగా ఆలోచించను రేపు ఏంటి ఎల్లుండి ఏంటి అని, ఎందుకంటే మనం డిసైడ్ చేయలేమండి, ఏదన్నా జరగచ్చు, ఒక క్షణంలో మొత్తం మారిపోతాయి. సో ఫ్యూచర్ని ఎప్పుడు నేను డిసైడ్ చేయను, గో విత్ ఫ్లో అంతే. ఈ రోజుకి ఈరోజు, రేపుకి రేపు, ఎల్లుండి ఎల్లుండి అంతే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే యాక్చువల్గా ఇందాక చెప్పాను కదా ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అని ఎందుకు అంత పట్టుబట్టానంటే, నాకు మీరు సినిమాని ప్రమోట్ చేసే విధానం బాగా ఇష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సోల్ పెట్టేస్తారు. సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు 100% ఇవ్వడం ప్రతి ఒక్కరు చేస్తారు, ఎందుకంటే మనం మనీ తీసుకుంటున్నాం, డ్యూటీ అది. బట్ సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ని భుజాల మీద, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ప్రతి సినిమాకి మీరు ప్రాణం పెట్టేస్తారు. నాకు అక్కడ నేను మీకు కనెక్ట్ అయ్యనమాట. సో చాలా రోజు అనుకుంటున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని, ఫైనల్గా ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.